జై శ్రీరామ్. హంసవాహిని వీక్షకులందరికీ నమస్కారము. ముందు వీడియోలో శ్రీ హనుమత్ వ్రతాన్ని ఏ విధంగా చేసుకోవాలి అనే దాని గురించి తెలుసుకున్నాం. ఈరోజు మనం హనుమత్ వ్రత కథను విందాము. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే. శ్రీ వేదవ్యాసుల వారికి నమ్మిన శిష్య పరమాణువు వ్యాస మహర్షి కరుణతో సమస్త పురాణాలను పుక్కిట పట్టిన శ్రీ సూతుల వారు దీర్ఘసత్రయాగాన్ని చేస్తున్న శౌనకాదులు సకల గౌరవాన్ని అందుకొని పరమానందంతో వేదికపై ఈ విధముగా ప్రవచించారు. మహర్షులారా, సకల కార్యసిద్ధి, బుద్ధి, నవగ్రహాల అనుగ్రహము, సర్వ సౌభాగ్యాలసుకే మహత్తర వ్రతాన్ని మీకు చెబుతున్నాను. సావధాన చిత్తులై వినండి. మాసానా మార్గశీర్షంచ అన్నట్లు మార్గశీర్ష శుద్ధ ద్వాదశి నాడు ఉషఃకాలములో లేచి కాలకృత్యాలన్నీ తీర్చుకొని భగవదుపాసన చేస్తూ పరిశుద్ధ మనస్కులై శ్రీ హనుమత్ ప్రభువును ఆ రోజు వారి దివ్య నామ జపం చేస్తూ స్నాన సంధ్యాదులను అమర్చి శుచి అయి పూజాపీఠాన్ని అమర్చి మహాభక్తి తత్వంతో మనస్సులో శ్రీ హనుమను ప్రతిష్ఠించి పగలంతా వారి నామస్మరణతో గడిపి పూజించి ఆ రాత్రంతా శ్రీ హనుమతు కథా విధానములో ఒల్లాడి రెండవ రోజున పూజ గావించి విజ్ఞులైన సత్కవి పండితులకు సమారాధన చేసి వారికి దక్షిణ తాంబూలాదులు ఇచ్చి వారి దివ్యానుగ్రహ ఆశీస్సులు పొందిన వానికి ఈ సృష్టి సర్వము వశమై ఉంటుంది, సర్వ సంపదలతో తులతూలాడుతూ ఉంటారు అని మహదానందముతో చెప్పాడు. సూతుల వారి ఉపన్యాసం విని అందరూ శౌనకాదులు హర్షపులకాంకితులై, మహాత్మా కేవలం శారీరక నామామృతాపానాన్ని గావించడానికి ఏకాదశ రుద్రాంశను జన్మించిన శ్రీ ఆంజనేయ స్వామి వారి వ్రతాన్ని చేయడానికి ఎటువంటి స్థలాలు పవిత్రాలో తాము మాకు సెలవివ్వండి అని వేడుకున్నారు. అది విన్న సూత మహర్షి తన అనుగ్రహ భాషను ఇలా గావించారు. మహర్షులారా, మీ ప్రశ్న సముచిత సగౌరవ గమనార్హం. మన భరతఖండంలో ఎన్నో పరమ పూజనీయ పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. అందులో మానవులకు అపురూప పుణ్యాన్నిచ్చే రహస్య క్షేత్రాలు కొన్ని ఉన్నాయి. మునుపు మహర్షులు, మునీంద్రులు, రాజర్షులు మొదలైన వారంతా పాపాలను మాపి పుణ్యాన్ని అందించేటటువంటి సొంపైన పంపానది తీరాన శ్రీ హనుమత్ వ్రతాన్ని ఆచరించారు. పంపానది సర్వతీర్థాల మహాపుణ్యాన్ని తనలో నింపుకొని తన వారిలో స్నానం గావించినంత మాత్రము చేత సకల పుణ్యాలను అందిస్తుంది. అటువంటి పంపానది తీరాన సంబంధమిత్ర ఆప్తులతో నదిలో స్నానం చేసి తన ఉపాసన దైవారాధన చేస్తూ శ్రీ హనుమత్ వ్రతాన్ని నియమ నిష్టలతో మంగళ వాద్యాలు, వేదనాదాలు, పండిత కవుల సమక్షంలో ఈ వ్రతాన్ని ఆచరించాలి. ఈ విషయాన్ని విపులంగా మహాపురాణములో వ్రాయబడి ఉంది. ఆ విధానాన్ని సావధానులై మీరు వినండి అని సూతులు వారు ఈ విధముగా చెప్పడం మొదలుపెట్టారు. శ్రీమన్నారాయణుని దివ్య చరిత్రలు, వ్రతాలు ఎన్నో ఉన్నాయి. ఓ మునీంద్రులారా, సృష్టిలో శ్రీ హనుమత్ వ్రతానికి ఉన్న మహాశక్తి, మహాఫలము, మంగళకరము ఇంకొక దానిలో లేదు. అందులో 14 భువనాల్లో హనుమత్ ప్రభువును పోలినవారు, అతని కరుణతో సర్వము పొందినవారు లెక్కకు అందినట్టుగా లేరు. ఈ వ్రతం అన్ని జాతుల వారు ఆరాధించి చేయుట మంచిది. ఇంతటి వ్రతము వేరొకటి లేదు. అతి రహస్యమైనది, అద్భుత ఫలాలు ఒసంగే నరులకు నారాయణులాగా మార్చగలిగిన దీనిని మించినది ఏదీ లేదు. సర్వాయురారోగ్యాలు, భోగభాగ్యాదులు, సకల సంపదలు, సకల సన్మంగళములు, సకల పుణ్యాలను, సకల సౌభాగ్యాదులను మానవులకు ఈ వ్రతం ప్రసాదిస్తుంది. అపూర్వ శక్తిని ఇస్తుంది, విద్యాభివృద్ధిని ఇస్తుంది. 4 వేదాలను విభజించినవాడు, మహాభారతమును
భాగవతమును మహాగ్రంథాలను మానవాళికి ప్రసాదించినవాడు. శ్రీ వ్యాస భగవానులు ద్వైతవనములో పాండవులుండే సమయాన వారిని చూడాలి అని వచ్చారు. అచ్చట సమస్త శాస్త్రాలు చదివిన వారు, సమస్త హరికథా విధానాలు తెలియజెప్పిన వారు, కవులు పండితులతో పరమేష్ఠింపబడిన ధర్మరాజు సోదరులతో ద్రౌపదితో కూడి ప్రశాంత చిత్తుడై ఉండగా వ్యాసులు వారు ధర్మరాజును తిలకించారు. అప్పుడు ధర్మరాజు హఠాత్తుగా వచ్చిన శ్రీ వ్యాసుల వారిని గాంచి సాష్టాంగ దండ ప్రణామాలు ఆచరించి సతితో సోదరులతో సగౌరవ భక్తి భావంతో తన పర్ణ కుటీరానికి తోడ్కొని వెళ్ళి సకల అతిథి మర్యాదలు ఆచరించి హస్తాలు మోడ్చి నిలిచాడు. వ్యాస మహర్షిని ముఖ్యముగా ద్రౌపదిని పాండవుల క్షేమ సమాచారమును అడిగి తెలుసుకున్నాడు. భీమసేన, బాగున్నావా? అర్జున, నీ అస్త్రశస్త్రాలన్నీ పదునుగా ఉన్నాయా? నకుల సహదేవులారా, మీరు అన్ని విధాలా అందంగా ఉన్నారా అని అడిగారు. మహాత్మా, మా పూర్వ కర్మ ఫలమేమో కానీ జ్ఞాతుల వలన పరాభవింపబడి ఈ ఘోర అరణ్యాన 13 సంవత్సరాలు రాజ్యాన్ని బాసి ఇడుములు పడుతున్నాము. ఇది ఒక ఎత్తు. మరియు ద్రుపద మహారాజు యొక్క కుమార్తె ద్రౌపది పొందరాని మానభంగానికి గురయ్యింది. అదే నా మనస్సును కలిచివేస్తుంది. ఈ కష్టములు పాసి మరలా రాజ్యాధికారాన్ని పొందే యోగం మాకుందా మహాత్మా అని ధర్మరాజు కంట తడి పెట్టుకున్నాడు. అప్పుడు వ్యాసమహర్షి ధర్మరాజును చూచి, నాయనా ధర్మనందన, మీకు త్వరలో రాజ్యాధికారం లభిస్తుంది. విచారించక దీనికి ఉపాయం విను. కేవలం రామతారక నామామృతాన్ని సేవించడానికే జన్మనెత్తిన శ్రీ ఆంజనేయ స్వామి వారి హనుమత్ వ్రతం నీవు నీ సోదరులతో సహా భక్తిభావంతో ఆచరించు. నీకు హనుమత్ కృప వలన అనతి కాలములోనే రాజ్యాభిషిక్తుడు అవుతావు. నీకు ఎన్నో జన్మల నుండి వస్తున్న పాపాలన్నీ పోయి సర్వసౌఖ్యాలు కలుగుతాయి. నాయన, ఒకప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ద్రౌపదీదేవి చేత హనుమత్ వ్రతాన్ని ఆచరింపచేశాడు. ఆ వ్రత విధానాన్ని సంపూర్ణంగా ఉపదేశించాడు. ఆ వ్రత తోరణాన్ని తన దక్షిణ హస్తమునకు ధరించింది. ఒక తరి అర్జునుడు ద్రౌపది హస్తమును ధరించిన తోరాన్ని చూసి అదేమని అనగా, హనుమత్ వ్రత తోరణము అని ఆమె అన్నది. దాంతో అర్జునుడు మహాకోపాన్ని దాల్చి, ఇలాంటి పనికి మాలిని పనులెప్పుడూ చేయకు, గట్టిగా వికటముగా నవ్వి, వానరుడైన హనుమ ఎవరనుకున్నావు? నా జెండాపై బంధింపబడి ఉండేవాడు వానరుడు. అతని వ్రతమా? దానికొక తోరమా? నీకేదో పిచ్చి పట్టిందని అని పరబ్రహ్మ అయిన ఆ హనుమను ద్రౌపదిని ఎంతగానో నిందించాడు అర్జునుడు. అంతేకాదు, ఈ తోరము నీ చేతికి ఉండడానికి వీల్లేదు. ఆ మాటలకు ద్రౌపది ఎంతగానో దుఃఖించింది. కోపముతో ఒడలు మరిచి అర్జునుని చూచి, ఓ పాండురాజనందన, ఈ వ్రతము సామాన్యమైనది కాదు. కేవలం శ్రీకృష్ణ పరమాత్మ చేత ఇది నాకు ఉపదేశింపబడి ఉంది. ఈ వ్రత ప్రభావం అంతా ఇంతా కాదు. అటువంటి హనుమత్ ప్రభువు తోరాన్ని నా యొక్క హస్తానికి ధరించాను అని ఎంతో మృదు మధురముగా పలికిన ద్రౌపదీదేవిని వాక్యాలకు అర్జునుడు మండిపడ్డాడు. ఓసి పనికి మాలినదానా, నాకే ఎదురు చెబుతున్నావా? ఇదిగో, ఏదో మాట వరసకు మీ సోదరుడు కృష్ణ పరమాత్మ చెప్పిన దాన్ని నిజమనుకున్నావు. వెంటనే ఆ తోరాన్ని నీ చేతి నుండి తొలగించు, ఇది నా ఆజ్ఞ అని గట్టిగా గర్జించాడు. దానికి మహాపతివ్రతా శిరోమణి ద్రౌపదీదేవి భయముతో వణికిపోయి తీయలేక హనుమత్ ప్రభు తోరాన్ని తన హస్తం నుండి తొలగించింది. ఇంకేముంది, తనకు గల సర్వ సంపదలు ద్రౌపది నుండి తొలగిపోయాయి. అంతేనా, మహాభయంకర రూపమైన ఘోర వనవాసం ద్రౌపదీదేవికే కాక పాండవులందరికీ సంప్రాప్తమైంది. 13 ముడులు గల తోరమును పరిత్యజించుట చేత పాండవులకు 13 సంవత్సరాల వనవాసం సంప్రాప్తించింది. మునుపు రామలక్ష్మణులు సీతమ్మ కొరకు వెదుగుచు ఋష్యమూకగిరిపైన సుందర హనుమత్ ప్రభువును దర్శించారు.
అలా హనుమ దర్శనం మూలమున రామలక్ష్మణులకు హనుమ వలన సుగ్రీవరాజుతో పవిత్రమైన అగ్నిసాక్షిగా మైత్రి సంప్రాప్తించింది. ఆ రాకుమారులకు హనుమ ఇలా చెప్పాడు: మహాత్ములారా, నా చిన్నతనమందు మహేంద్రుని వజ్రాయుధముతో ఘాతానికి నా తొడలు చితికిపోయాయి. అందువలన నేను అప్పటి నుండి హనుమంతుడయ్యాను. ఆ దెబ్బ వలన మూర్చిపోయిన నన్ను పట్టి నా పితృదేవుడు వాయుదేవుడు ఏడుస్తూ ముల్లోకాల్లో వాయు సంచారం బంధింప లోకాలన్నీ కూడా తల్లడిల్లిపోయాయి. బ్రహ్మాది దేవతలందరూ వాయుదేవుని దగ్గరకు వచ్చారు. వాయుదేవా, నీకు కావలసింది కోరుకోమనగా వాయువు నా కుమారుణ్ణి బ్రతికించమన్నాడు. అప్పుడు బ్రహ్మ హనుమను తన పవిత్ర హస్తాలతో స్పృశించి హనుమను మూర్ఛ నుండి తేరుకునేటట్టుగా చేశాడు. అప్పుడు బ్రహ్మాది దేవతలందు తమ తమ శక్తులలో కొంత భాగాదులను హనుమకు ఇచ్చారు. సూర్యుడు హనుమకు వేదాంగాదులను స్వయముగా నేర్పాడు. మృత్యుదేవత అశుతత్వాన్ని ప్రసాదించింది. ఇలా సర్వదేవతాశక్తులతో మహత్తరవాడైనాడు. అతనిని పూజిస్తే సర్వదేవతలను పూజించినట్లే అవుతుంది. అందువలన శ్రీరామచంద్రుడు కూడా హనుమద్వ్రతాన్ని ఆచరించి సీతమ్మను పొంది పట్టాభషిక్తుడైనాడు. కావున ఓ మహర్షులారా, ఈ వ్రతం అద్భుత ఆరాధ్యం, ఆనందం, సర్వ సంపదలు ఈ వ్రతం వల్ల లభిస్తాయి. సర్వ సంప్రాప్తింపచేసే ఈ వ్రతాన్ని ఆచరించుటకు మంచి సుముహూర్తం మార్గశిర శుద్ధ త్రయోదశి నాడు. పవిత్ర మనస్సుతో నియమానిష్టలతో మట్టితో కానీ, వెండితో కానీ, బంగారంతో కానీ రాగి పాత్రలో జలాన్ని నింపి దానికి వస్త్రాన్ని చుట్టి పుష్పములు చివురుటాకులతో అలంకరణను గావించి కలశాన్ని తయారు గావించాలి. బియ్యాన్ని పోయాలి, అందులో ఉంచాలి. పట్టు దారముకు 13 ముడులు గల తోరణాన్ని కట్టాలి. అదే తోరణము. ఆ తోరణముపై హనుమద్ బ్రహ్మను భక్తిపూర్వకముగా ఆవాహనం చేయాలి. పీతగంధ వస్త్రాదుల చేత ఓం నమో వాయునందనాయ అను మహత్తర మంత్రాన్ని అక్షతలతో హనుమకు షోడశోపచార పూజలతో ఫలపుష్ప భక్తి పూర్వక పూజలు ఆచరించాలి. గోధుమ అప్పాలు 13 విద్వత్ కవికి వాయనము సమర్పించాలి. వాయనం సమర్పించిన వానికి దక్షిణ తాంబూలాదులు ఇవ్వాలి. ఉత్తములైన వారికి భోజనము గావించాలి. ఏకభుక్తముగా ఇలా ఆచరిస్తే అనతి కాలంలోనే అతనికి సకల సంపదలతో సర్వ కార్యాది జియాదులతో సర్వ సౌభాగ్యాదులు లభిస్తాయి. 13 సంవత్సరాలు ఈ వ్రతాన్ని విడవకుండా ఆచరించాలి. శ్రీరామచంద్రమూర్తి ఈ వ్రతాన్ని అలాగే ఆచరించి సర్వ సంపదలను పొందాడు. సుగ్రీవుడు ఈ వ్రతాన్ని చేసి రాజ్యాభిషిక్తులయ్యాడు. అప్పటి నుండి ఈ హనుమత్ వ్రతము భూలోకాన ఎంతో ప్రసిద్ధమైంది. అందువలన ధర్మరాజా, నీవు ఈ వ్రతాన్ని చేయుము. ఈ రాబోవు మార్గశిర మాసాన తప్పక దీన్ని ఆచరిస్తే నీకు రాజ్యం లభిస్తుంది అని వేదవ్యాసులు చెప్పగా అందరూ అపరిమిత ఆనందాన్ని పొందారు. అలాగే పాండవులు చేశారు. ద్రౌపదీదేవి పరిపూర్ణ భక్తితో విశ్వాసాదులతో ఈ వ్రతాన్ని ఆచరించింది. ఇలా హనుమత్ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించిన పాండవులకు అనతి కాలంలోనే రాజ్యం సంప్రాప్తించింది. అందువలన ఓ మహర్షులారా, మీరు కూడా ఈ వ్రతాన్ని తప్పకుండా ఆచరించి మీ అభీష్ట సిద్ధుల్ని శ్రీ హనుమత్ కృపతో పొందగలుగుతారు. ఈ మహారహస్యము గల దానిని హనుమదాశీస్సులతో ఇలా వివరింపగలిగాను అని సూతులు వారు సౌనకాది మహామహర్షులకు ఈ విధముగా చెప్పారు. ఈ వ్రతమును ఆచరించిన వారి గృహము మహేంద్ర నివాసం అవుతుంది. ఈ చరిత్రను వినిన వారందరూ పుణ్యవంతులవుతారు. 4 జాతుల వారు ఈ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించవచ్చును. వేదాంగాదులను బ్రాహ్మణులు, మహారాజ్యాన్ని రాజవర్యుడు పరిపాలిస్తాడు. మహాధనముతో వర్తక వాణిజ్యాదులతో వైశ్యులు వర్ధిల్లుతారు. తమ కృషి మూలంగా 4వ జాతి వారు ఎంతో ఆనందం పొంది సర్వకార్య విజయాలు పొందుతారు. సంతానం కావలసిన వారు సంతానము, కన్యలు మంచి వరుణ్ణి పొందుతారు. పుత్రులు కావలసిన మంచి గుణవంతులైన పుత్రులు లభిస్తారు. గృహాలు, ధనధాన్య కనక భూములు కావలసిన వారికి ఈ వ్రతాన్ని అనుష్ఠిస్తే లభిస్తాయి.
ఈ హనుమత్ వ్రత తోరము 13 ముడులు గల దానిని ధరిస్తే సమస్త కోరికలు తీరి అసాధ్యాలనుకున్న వారికి దుర్ఘటమైన పనులు విజయవంతమవుతాయి. స్త్రీలు ఈ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరిస్తే సర్వము లభిస్తాయి. ఒకవేళ ఏ ప్రమాదము వలన కానీ శ్రీ హనుమత్ తోరణము మనకు కానరాని ఎడల శుద్ధ త్రయోదశి నాడు, శనివారం నాడు లేదా పూర్వభాద్రము నక్షత్రము నాడు కానీ ఉదయమో మధ్యాహ్నమందో 7 పట్టు దారాలు గల 13 ముడులతో కూడిన హనుమత్ తోరాన్ని పసుపు రాసి కుడి చేతికి కట్టుకోవాలి. సర్వం శ్రీ హనుమత్ పాదారవిందార్పణమస్తు అని స్వామికి ఈ వ్రతాన్ని సమర్పించాలి. ఈ విధంగా శ్రీ వేదవ్యాసుల వారు చెప్పినటువంటి ఈ కథను ఇప్పుడు మీకు తెలిపితిని అని సూతుల వారు చెప్పిరి. జై శ్రీరామ్.